అందరికీ చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ నా జీవితం మధ్యలో వచ్చి సాయపడిన వాళ్లే. కానీ డీజే కంటే ముందు నాకు జీవితం ఉందయ్యా. మా ఊర్లో నాకు మ్యూజిక్ షాప్ ఉండేది. ఇంటర్నెట్ రానంత వరకు బ్రహ్మాండంగా సాగింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత షాపు జరిగేది కాదు. అయినా ఇల్లు గడిచేది. ఎలాగో తెలుసయ్యా, నా భార్య జయశ్రీ ఎంతో కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. జంతికలు చక్కెరాలు అన్నీ చేసుకుని రోడ్ల మీద ఎండనక వాననక వీధులంటే తిరుగుతూ అమ్ముకుంటూ ఆ వచ్చిన సంపాదనతో ఇల్లు నడిపేదయ్యా. ఎవరు చేస్తారయ్యా అంత కష్టం? ఎవరు చేస్తారు? ఒక తల్లి భార్య తప్పితే. ఎన్నిసార్లు నన్ను ఈ డీజే వద్దు 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 మానేమని చెప్పినా వినేవాడిని కాదయ్యా, వినేవాడిని కాదు. ఎందుకు చెప్పేదో తెలుసాయ్యా? 100% మనల్ని ప్రేమించేవాళ్ళు 1% మనం ఎక్కడన్నా ఫెయిల్ అవుతామని వాళ్ళకి అనిపిస్తే మనల్ని ఆపేస్తారు. ఎందుకంటే మనం ఫెయిల్ అవటం వాళ్ళు తట్టుకోలేరు. మనం బాగుండాలనే ప్రేమ వాళ్ళ చేత అలా అనిపిస్తుంది అంతే. ఎంత ఇష్టమో తెలుసయ్యా, తన కోపంలోనూ నా మీద ప్రేముంది, తన బాధలోనూ నా మీద ప్రేముంది. చాలా మంది లేకపోతే ఈ డీజే మూర్తి లేడు. కానీ నా జయశ్రీ లేకపోతే అసలు ఈ మూర్తే లేడయ్యా, మూర్తే లేడు.